ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలా అద్భుతమైన వీడియో, గ్యారంటీగా పనిచేస్తుంది. మాకు శత్రువులు ఎక్కువైపోయారు గురువుగారు. శత్రువు మేము ఏం చేయలేకపోతున్నాం. ఆ శత్రువు మాకు లొంగి ఉండాలి. కానీ మంత్రాలు చెప్పాలంటే మా వల్ల అవడం లేదు. మనకి నవరాత్రులు, వరాహి నవరాత్రులు వస్తున్నాయి. ఈ సమయంలో అయినా సరే శత్రు పరిహార సంబంధ పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలా మంత్రాలు చేయలేని వారికి ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. ఎలా చేయాలి, ఏం చేస్తే శత్రువులు మీకు అణిగిమణిగి ఉంటారో ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని మీకు ఎవరైనా సరే మీ మార్గానికి అడ్డంకిగా ఉన్నా, లేదా మీకు హాని చేస్తూ ఉన్నా, వారు మీకు ప్రమాదకారిగా మారతారు అనుకున్న ఆ శత్రువు అనేవాడు మీకు లొంగి ఉండడానికి ఈ ఒక ప్రయోగం. ఇది గుర్తుంచుకోండి. దీన్ని చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చాలామంది మిత్రులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది నేను జాతకం చెప్పే చాలామంది మిత్రులకి ఈ ప్రయోగాన్ని చెప్పాను. ఈ ప్రయోగాన్ని నేను వీడియోలో అంతకుముందు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇది నేను శాస్త్రంలో ఉన్నదాన్ని చాలామంది మిత్రులకు చెప్పిన తర్వాత దీన్ని ప్రయత్నపూర్వకంగా వీడియో రూపంగా చెప్తున్నాను. దీన్ని ప్రయత్నించేవారు అద్భుతంగా పనిచేసింది అని చాలామంది చెప్పారు. మీరు ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరికైనా జాతక సమస్యలు ఉండి నా ద్వారా జాతకం తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 94405655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మొదటగా మీరు చక్కగా నిద్రపోవాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే ముందుగా పడుకునే ముందు మీ చేతులు, కాళ్ళు చక్కగా మామూలు నీటితో కడుక్కోవాలి. వేడి నీళ్ళు కాదు, చల్లటి నీళ్ళు. అంటే ఇలా కడుక్కోవడం వల్ల మీకు పీడకలలు రావు. భయం లేకుండా మీరు గాఢ నిద్రపోవాలి. నిద్ర రావాలి కూడా. తర్వాత ఉదయాన్నే మీరు ప్రశాంతంగా లేచి నిద్ర లేచినప్పుడు మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే, ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి పేరు చెప్పుకోండి. అతడిని తిట్టండి. తిట్టడం, శపించడం ఇది మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేయాలి. అంతేగాని పైపైన చేయకూడదు. తర్వాత ఆ వ్యక్తి పేరుని ఒక భోజపత్రం మీద కానీ, లేదంటే ఒక పేపర్ మీద కానీ, తెల్ల పేపర్ మీద బ్లాక్ కలర్ ఇంక్ పెన్తో రాయాలి, పేరు రాయాలి. తర్వాత ఆ పేపర్ని మీరు స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న శ్మశానానికి వెళ్ళి ఈ భోజపత్రాన్ని కానీ, ఈ కాగితాన్ని కానీ, అక్కడి దగ్గరలో చెట్లు ఉంటాయి, రావి చెట్టు కానీ, లేకపోతే మేడి చెట్టు కానీ, ఇలాంటివి ఉంటాయి. అలాంటి చెట్టు దగ్గర ఒక పక్కన, అంటే ఒక వేరు పక్కన దీన్ని పాతి పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ శత్రువు మీకు లొంగిపోయి అతను మీకు ఎటువంటి అపకారాన్ని తలపెట్టాడు, మీకు అనుకూలంగా ఉంటాడు అని తంత్రశాస్త్రం చెప్తుంది. గురువుగారు మీరు శ్మశానానికి వెళ్ళలేం గురువుగారు అంటే ఈ ప్రయోగాన్ని చేయమాకండి. వెళ్ళగలిగేవారు, మీకు అవకాశం ఉన్నవారు మాత్రమే ఈ ప్రయోగాన్ని చేయండి. దీనికి మంత్రము లేదు, ఎటువంటి నియమము లేదు. ఆడవారైనా మగవారైనా సరే ఇది, అది కూడా శ్మశానంలో కంపల్సరిగా చెట్టు ఉండాలి. మర్రి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, అలాగే మేడి చెట్టు కానీ, ఇలాంటి శ్మశానాల్లో అందులో రావి చెట్టు ఉంటే చాలా చాలా అద్భుతం. ఇది ఒక్కసారి చేస్తే చాలు, ఆ శత్రువు అనేవాడు మీకు అణిగిమణిగుంటాడు. ఇప్పుడు మనం డౌట్లు మాట్లాడుకుందాం. ఏంటంటే, గురువుగారు మరి నాకు రాత్రి నిద్రలో కళ్ళు వచ్చాయి గురువుగారు, పీడకలలు వచ్చాయి గురువుగారు, మరి నా పరిస్థితి ఏంటి? చేయమాకండి. మీకు పీడకలలు రాకుండా ఉంటేనే చేయండి. ఒకవేళ కల వచ్చిందనుకోండి నిద్రలో, మీరు ఆ రోజు ఆ ప్రయోగాన్ని చేయొద్దు. ఇలా మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీటితో కడుక్కొని పడుకోండి. ఉదయం ఆ రోజు రాత్రి మీకు ఎటువంటి కల రాకుండా ఉంటే ఆ ఉదయాన్ని లెగవటం, అతని పేరు అనుకోవడం, శపించడం, తిట్టడం చేసి పేపర్ మీద కానీ భోజపత్రం మీద రాసి మీరు శ్మశానంలో పాతి పెట్టి రావడమే. ఇది చేయాలి.
అలా కుదరలేదు గురువుగారు, అయ్యో మర్చిపోయాను గురువుగారు, నేను జేబులో పెట్టుకున్నాను గురువుగారు పేపర్ని, మరి రెండో రోజు చేయవచ్చా అని అనుమానం ఉంటుంది. అలా కుదరదు, ఏ రోజుది ఆ రోజే చెయ్యాలి. ఇలా మీరు ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్క దగ్గరే పాతి పెట్టచ్చా అని అనుమానం ఉంటుంది. ఒక దగ్గర కాదు, విడివిడిగా పాతి పెట్టవచ్చు. మీ శత్రువు మీకు అనుకూలంగా మారే వరకు మంత్రం లేదు కాబట్టి దీన్ని నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇక్కడ ఒక వార్నింగ్ కూడా చెప్తాను. వాడి మీ శత్రువు కాదు, మీకు తెలియదు, కానీ మీరు వాడిని శత్రువుగా మీరు భావిస్తున్నారు. అలా చేసినా ఇది ఫలితాన్ని ఇవ్వదు. అలాగే వేరే వాళ్ళని లొంగ తీసుకోవడానికి, వాళ్ళ భర్తని కానీ వాళ్ళ భార్యని కానీ ఒక వ్యక్తిని లొంగ తీసుకోవడానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఇవి పని చెయ్యవు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.